సర్కార్ ఆఫీసర్ల మీదకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు కస్సు బుస్సులు ఆడుతున్నాడట. ఎన్నడూ లేని ప్రభుత్వ ఉద్యోగుల మీదకి శ్రీనివాసరెడ్డి సారు అంతగానం ఎందుకు ఎగిరెగిరి పడుతున్నట్టు? అధికారులు ఏమన్నా తప్పిదం చేసిర్రా, లేకుంటే ఎన్నం గారికి మర్యాద ఇయ్యలేదా? ఏది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. ఆ ఎన్నం గారు ఏమనాలనుకుంటారు అనుండ్రి. 20 నిమిషాల ఇంటరాక్షన్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే చాలా రెక్లెస్ గా, బాధ్యత లేకుండా మాకే సంబంధం అన్నట్టుగా స్టాఫ్ పనిచేసిన. ఇన్నరా శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో? ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ వచ్చిండని రెవెన్యూ అధికారులు అన్ని రికార్డులు పట్టుకొచ్చి సార్కు అర్థమయ్యేటట్టు వివరించాలని అంటే వాళ్ళు కూడా ఏదో మీద మీద పనులు చేసినట్టు చేసిరట. ఇట్లనే ఉంటుందా మీ పని వరుస అని గట్టిగానే గరానికి వచ్చిండు. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న పైకంతో నెల నెల సర్కారు మీకు జీతాలు ఇచ్చేది ఇట్లా సక్కా పని చేయొద్దానేనా అని మస్తుసేపే మాట్లాడిండు. పక్కకు కూర్చున్న మంత్రి సారు ఏం మందలియలేదు కానీ ఎమ్మెల్యే సారు ఎగిరెగిరి దుంకిండు. అయ్యా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరేగానే దేనికి ఆశపడకుండా పనిచేస్తాడు అంటారు. మీ లీడర్లే కొందరు ఏది దొరికితే అది మాకే అని మాయం చేస్తారట. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. అయినా ప్రభుత్వ ఉద్యోగులను మీరు ఎంత మందలిస్తున్నారు కదా, మరి మీ కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలకు వచ్చిన 100 రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామంటారు. ఎన్ని అమలు చేసిర్రు సారు? ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు. మిమ్మలను కూడా మీ లెక్క అడిగేటోళ్ళు లేక అట్లా లాపర్వ చేస్తుండ్రా అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు.